హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే దశరథ తన రూమ్లో కూర్చొని జోష్న గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు జోష్న దాసుని ఎందుకు చంపాలనుకుంది? దాసు ఏ విషయం నాతో చెప్పాలనుకుంటున్నాడు? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావడం లేదు. కానీ జోష్న మాత్రం ఒక రౌడీలా తయారయ్యి దాసుని చంపాలనుకుంది. ఒకవేళ దాసు చనిపోతే జోష్న పరిస్థితి ఏంటి అని చెప్పి దశరథ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర దశరథ దగ్గరికి వచ్చి, ఏంటండి, ఎవరి గురించి అంతలా ఆలోచిస్తున్నారు అనగానే అప్పుడు దశరథ, ఏమీ లేదు సుమిత్ర, నాకు కావలసిన వాళ్ళు కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు, అందుకే వాళ్ళ గురించే ఆలోచిస్తున్నాను అనగానే అప్పుడు సుమిత్ర, లేదండి, నీ మనసేంటో నాకు తెలుసు, కానీ ఏదో నా మధ్య దాస్తున్నావు, చెప్పండి, ఆ నిజం ఏంటి, ఎందుకు దాస్తున్నారు మీరు అని సుమిత్ర అనగానే అప్పుడు దశరథ, అవును సుమిత్ర, ఇన్ని రోజులతో నీ కాడ ఎటువంటి అబద్ధమూ ఆడలేదు, కానీ ఇప్పుడు ఒక నిజం నీతో చెప్తే తట్టుకుంటావో లేదో అని దశరథ అంటాడు. ఆ మాటలు విన్న సుమిత్ర, ఏంటండి ఆ నిజం, చెప్పండి అనగానే అప్పుడు దశరథ, చూడు సుమిత్ర, అసలు ఈ నిజం నేను ఎవరితో చెప్పకూడదనుకున్నాను. అసలు ఎవరితోనైనా చెప్తే తన పరిస్థితి ఏంటి అనుకున్నాను. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అసలు దాసుని కొట్టింది ఎవరో కాదు, జోష్న అని దశరథ అంటాడు. ఆ మాటలు విన్నా సుమిత్ర ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటండి మీరు చెప్పేది? జోష్న దాసుని కొట్టడం ఏంటి అనగానే అప్పుడు దశరథ, అవును సుమిత్ర, ఆ రోజు నీ రూమ్కి యువతల గొల్లెం పెట్టింది ఎవరో అని నువ్వు అనుకున్నావు, కానీ ఆ రోజు దాసు మన ఇంటికి వచ్చాడు. నీ రూమ్కి గడియ పెట్టి తను చాలా కంగారు పడుతూ వెళ్ళడం చూశాను. ఏంటి, జోష్న ఇంతలా కంగారు పడుతూ ఎక్కడికి వెళ్తుంది అని వెళ్ళి చూసేసరికి దాసు జోష్న ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలు నాకు ఏమీ వినిపించలేదు, కానీ జోష్న బ్రతిమిలాడటం, దాసు నేను నిజం చెప్పేస్తా అనడం కల్లారా చూశాను. కానీ దాసు మనకి ఏదో నిజం చెప్పాలని మన దగ్గరికి వస్తూ ఉంటే అది చేసిన జోష్న వెంటనే దాసు తలపై రాడ్డుతో కొట్టింది. దాసు కింద పడిపోయాడు. ఇక దాంతో అదెవరైనా చూస్తారేమని జోష్న దాసుని ఊరి చివరికి తీసుకువెళ్ళి వదిలేసింది. అక్కడికి కొంతమంది రావడం చూసి దాసుని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఇక నేను అది చూసి తట్టుకోలేక దాసుని హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇక దాసుకి డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు, స్పృహలోకి వచ్చాడు. కానీ దాసు మనతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. జోష్న అది చెప్పనివ్వడం లేదు. ఏమై ఉంటుందో ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు. ఈ నిజం నీతో చెప్పొద్దనుకున్నాను, కానీ చెప్పలేకుండా ఉండలేకపోయాను సుమిత్ర అని దశరథ అంటాడు. ఆ మాటలు విన్న సుమిత్రకి ఏమీ అర్థం కాదు. ఇదేంటండి, దీనికి బుద్ధులు ఎలా వచ్చాయి, ఇలా తయారయ్యిందేంటి అని చెప్పి సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇక దాసు స్పృహలోకి వస్తాడు. అంటే ఇప్పుడు నేను కోమాలో ఉన్నని అందరికీ నిజం తెలిసింది. ఇప్పుడు నేను స్పృహలోకి వస్తే జోష్న నన్ను ఎలాగైనా చంపేస్తుంది. అంటే నేను స్పృహలోకి రానట్టే నటించాలి, కానీ ఎన్ని రోజులు నటించలేను. అందుకే ఈ విషయం నేను అన్నా వదినలతో వెంటనే చెప్పేస్తాను అని చెప్పి ఇక దాసు తన ఫోన్ తీసి దశరథకి ఫోన్ చేస్తాడు. ఇక దాసు నుండి ఫోన్ రావడంతో దశరథ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి సుమిత్ర, దాసు ఫోన్ నుండి నాకు ఫోన్ వస్తుందేంటి, దాసు స్పృహలో లేడు కదా అని దశరథ అనేసరికి అప్పుడు సుమిత్ర, అదేంటండి, దాసు ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాడు కదా, అతని ఫోన్ నుండి ఎవరైనా చేస్తున్నారేమో, ఫోన్ లిఫ్ట్ చేయి అనగానే అప్పుడు దశరథ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక అప్పుడు దాసు అన్నయ్య అనగానే అది విన్న దశరథ ఒక్కసారి స్టన్ అవుతాడు. అరే దాసు, నువ్వు స్పృహలోకి వచ్చావారా అనగానే అప్పుడు దాసు, అవునన్నయ్య, నేను స్పృహలోకి వచ్చాను, కానీ ఈ నిజం జోష్నకి తెలిస్తే జోష్న నన్ను బ్రతకనివ్వదు, చంపేస్తుంది. అందుకే వెంటనే నీకు నిజం చెప్పాలని ఫోన్ చేశాను అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న దశరథ, ఏంట్రా ఆ నిజం, ఇన్ని రోజులు నిజం చెప్తానన్నయ్య అని నువ్వు పదే పదే ఇంటికి వస్తే అది నాన్న నిన్ను చూసి బయటికి పంపించాడు, చెప్పరా దాసు, ఏంటి ఆ నిజం అనగానే అప్పుడు దాసు, అన్నయ్య,
మీ ఇంట్లో ఉన్న జ్యోష్ణ ఎవరో కాదు, నా కూతురు అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న దశరథ, ఏంట్రా ఏమైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఏం జరిగిందిరా అసలు నీకు అనగానే అప్పుడు దాసు, లేదయ్య అన్నయ్య, నేను పిచ్చిగా మాట్లాడడం లేదు, జ్యోష్ణ నిజంగా నా సొంత కూతురు అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న దశరథ, మరి నా కూతురు ఎవర్రా అనగానే అప్పుడు దాసు, చూడన్నయ్య, నీ కూతురు ఎవరో కాదు, దీప. పాపం ఆ కోట్లకు వారసురాలయ్యుండి దీప బయట ఎన్నో కష్టాలు పడుతుంది. ఈ విషయమే ఎప్పుడు మీతో చెప్దామన్నా జ్యోష్ణ మాత్రం ఈ నిజం మీతో చెప్పనీయలేదు. అసలు ఆ రోజు వదిన ఈమె ఇద్దరు డెలివరీ అయినప్పుడు ఇక నా మనవరాలే ఆ ఇంటి వారసురాలు కావాలని బిడ్డల్ని మార్చేసింది. ఇదంతా మా అమ్మ పారిజాతమే చేసిందన్నయ్య అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న దశరథ సుమిత్ర ఒక్కసారే స్టన్ అవుతారు. ఏంట్రా నువ్వు చెప్పేది, దీపన్న సొంత కూతురా అనగానే అప్పుడు దశరథ, అవునన్నయ్య, దీపే నీ సొంత కూతురు. ఒక్కసారి నువ్వు పారిజాతమమ్మని నిలదీయి, అలా అయితే నిజం చెప్తుంది అని దాసు అనగానే అప్పుడు దశరథ, వద్దురా, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, ఇక దీపని వెంటనే నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని దశరథ అంటాడు. ఆ మాటలు విన్న దాసు, సరే అన్నయ్య, ఈ నిజం నీతో చెప్పానని ఎవరితో చెప్పకు, నేను స్పృహలోకి రానట్టే ఉంటాను అని చెప్పి ఇక దాసు అంటాడు. దాసు మాటలు విన్న సుమిత్ర దశరథ మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ఇదేంటండి, అత్తయ్య ఇలా చేసిందేంటి, మన కన్న కూతుర్ని బయటికి పంపించి తన మనవరాలైన జ్యోష్ణను తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేసింది. ఈ విషయం మామయ్యతో చెప్తే వెంటనే జ్యోష్ణని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని సుమిత్ర అంటుంది. ఆ మాటలు విన్న దశరథ, వద్దు సుమిత్ర, ముందు మనం దీపని ఇంటికి తీసుకొద్దాం, ఆ తర్వాత జ్యోష్ణ సంగతి చెప్దాం అని చెప్పి ఇక దశరథ అంటాడు. ఈ విధంగా దాసు దశరథకి ఫోన్ చేసి, జ్యోష్ణ మీ కూతురు కాదు, దీపే మీ సొంత కూతురు అని చెప్పిన దాసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.